హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ చూద్దాము. చూడండి. ఫస్ట్ వన్, ఐ ఆమ్ నాట్ ప్యాట్రనైజింగ్ యూ. నేను నిన్ను ఆదరించడం లేదు. ఐ ఆమ్ నాట్ ప్యాట్రనైజింగ్ యూ. నేను నిన్ను ఆదరించడం లేదు. ప్యాట్రనైజింగ్ అంటే మీనింగ్ వచ్చేసి ఆదరించడం. నెక్స్ట్, డోంట్ ఫ్రైటన్ మీ. నన్ను భయపెట్టకు. డోంట్ ఫ్రైటన్ మీ. నన్ను భయపెట్టకు. ఫ్రైటన్ అంటే మీనింగ్ వచ్చేసి భయపడ్డం అనమాట. సో డోంట్ ఫ్రైటన్ మీ అంటే నన్ను భయపెట్టకు. ఐ గేవ్ ఆర్మ్స్ టు హిమ్. అతనికి భిక్ష పెట్టాను. ఆర్మ్స్ మీనింగ్ వచ్చేసి భిక్ష. ఓకేనా. ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్ మీనింగ్ వచ్చేసి భిక్ష. ఐ ఆమ్ బౌండ్ టు స్టే హియర్. నేను ఇక్కడే ఉండడానికి కట్టుబడి ఉన్నాను. స్టే అంటే ఉండడం, హియర్ అంటే ఇక్కడ, బౌండ్ అంటే కట్టుబడి ఉండడం. సో ఐ ఆమ్ బౌండ్ టు స్టే హియర్ అంటే నేను ఇక్కడే ఉండడానికి కట్టుబడి ఉన్నాను. స్టాప్ ఫస్సింగ్. రచ్చ చేయడం ఆపండి. ఫస్సింగ్ అంటే మీనింగ్ వచ్చేసి రచ్చ, స్టాప్ అంటే ఆపడం. సో స్టాప్ ఫస్సింగ్ అంటే రచ్చ చేయడం ఆపండి. ఐ ఫీల్ డిజీ. నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది. డిజీనెస్ అంటే మీనింగ్ వచ్చేసి డిజీ అంటే మైకము, తల తిరగడము. సో ఐ ఫీల్ డిజీ అంటే నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది. డోంట్ క్లాటర్ ద బౌల్స్. గిన్నెలను చప్పుడు చేయవద్దు. క్లాటర్ అంటే చప్పుడు చేయడం, బౌల్స్ అంటే గిన్నెలు. సో డోంట్ క్లాటర్ ద బౌల్స్ అంటే గిన్నెలను చప్పుడు చేయవద్దు. ఇట్స్ నాట్ వర్త్ వైల్. ఇది విలువైనది కాదు. వర్త్ అంటే మీనింగ్ వచ్చేసి విలువైనది. సో ఇట్స్ నాట్ వర్త్ వైల్ అంటే ఇది విలువైనది కాదు. పర్సెప్షన్స్ చేంజ్ ఓవర్ టైం. కాలానుగుణంగా అవగాహనలు మారుతూ ఉంటాయి. అంటే కాలానికి అనుగుణంగా ఆలోచనలు, ఊహలు మారుతూ ఉంటాయని చెప్పడానికి పర్సెప్షన్స్ చేంజ్ ఓవర్ టైం అని చెప్పాలి. డోంట్ అటర్ ఇట్ అగైన్. దాన్ని మళ్ళీ చెప్పకు. సో డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అన్నా కూడా దాన్ని మళ్ళీ చెప్పకనే వస్తుంది. కొంచెం అడ్వాన్స్డ్గా చెప్పాలంటే డోంట్ అటర్ ఇట్ అగైన్ అని చెప్పాలి. నెక్స్ట్, యు యాక్ట్ సో ప్రైసీ. మీరు చాలా ఖరీదుగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు చాలా రిచ్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు చాలా రిచ్గా బిహేవ్ చేస్తున్నారు అని ఇంగ్లీష్లో చెప్పడానికి యు యాక్ట్ సో ప్రైసీ అని చెప్పాలి. యు డిడ్ ఇట్ టాక్ట్ఫుల్లీ. మీరు చాకచక్యంగా చేశారు, మీరు చాలా తెలివిగా చేశారు, చాకచక్యంగా చేశారు అని చెప్తూ ఉంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి యూ డిడ్ ఇట్ టాక్ట్ఫుల్లీ అని చెప్పాలి. నెక్స్ట్, డోంట్ టాంట్ మీ. అంటే నన్ను తిట్టకు. టాంట్ అంటే తిట్టడం. డోంట్ టాంట్ మీ అంటే నన్ను తిట్టకు. డోంట్ స్కోల్డ్ మీ అన్నా కూడా, స్కోల్డ్ అన్నా కూడా తిట్టడమే. సో డోంట్ టాంట్ మీ అన్నా, డోంట్ స్కోల్డ్ మీ అన్నా కూడా నన్ను తిట్టకు. దిస్ పొటాటోస్ ఈజ్ రోటెన్. ఈ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి. పొటాటో మీనింగ్ వచ్చేసి బంగాళదుంప. రోటెన్ అంటే మీనింగ్ కుళ్ళిపోవడం. సో దిస్ పొటాటోస్ ఈజ్ రోటెన్ అంటే ఈ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి. డోంట్ ఫ్లాటర్ టూ మచ్. అతిగా పొగడవద్దు. ఫ్లాటర్ మీనింగ్ వచ్చేసి పొగడతా. సో డోంట్ ఫ్లాటర్ టూ మచ్ అంటే అతిగా పొగడవద్దు. టూ మచ్ అంటే అతిగా. డోంట్ గో అవుట్ సైడ్. బయటికి వెళ్ళవద్దు. అవుట్ సైడ్ అంటే బయట. డోంట్ బిట్రే మై ట్రస్ట్. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. డోంట్ బిట్రే మై ట్రస్ట్. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. ట్రస్ట్ అంటే నమ్మడం. ఓకే. డోంట్ బిట్రే మై ట్రస్ట్ అంటే నా నమ్మకాన్ని వమ్ము చేయకు. నాట్ ఎట్. ఇంకా లేదు. నాట్ ఎట్ ఇంకా లేదు. ఏమైనా మనం ఇంకా లేదు, ఇంకా రాలేదు, చేయలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే నాట్ ఎట్ అని చెప్పాలి. నెక్స్ట్, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అమేజింగ్. మీ పనితీరు అద్భుతం. మీరు చేసే పని చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అమేజింగ్ అని చెప్పాలి. నెవర్ గివ్ అప్. ఎప్పుడు వదలవద్దు. నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు వదిలేయొద్దు అని చెప్పడానికి నెవర్ గివ్ అప్ అని చెప్పాలి. గివ్ అప్ అంటే వదిలేయడం. సో నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు వదిలేయొద్దు అని మీనింగ్. ఇది ఈరోజు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.